ఫస్ట్ మీ కోస్టార్ కి ఫోన్ చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మీ టైటిల్ చెప్పమన్నారు. సో కెన్ యూ ప్లీజ్ టెల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? Love me if you dare. ఓకే, నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు ఇక్కడ, హాయ్ కూడా చెప్పేసేవాళ్ళు. Hey. Sure. అరే ఫస్ట్ ఇదండి హాయ్ అండి, దాని తర్వాత Hello. హలో. You're promoting all the very best for your film. థ్యాంక్ యూ I సో wish I could మచ్. watch the film. I know it's a crazy film. It's a very experimental film, and all the very best, Ashu. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, సీ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆశీష్ మీరు స్పీకర్ ఆన్ చేసి Bye. కాదు స్టేజ్ మీద ఉన్నామని మీరు చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేస్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని చెప్తున్నారు వైష్ణవి. వాళ్ళు సో సినిమాలో చేయలేదు ఇంకేముంటది కదా, మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అంటే బాగోదేమో అని ముందే చెప్పాను. అంటే బట్ అనుపమకు కూడా ఈ స్క్రిప్ట్ తెలుసు. అనుపమ గారికి స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ తెలుసండి, షినోస్. అంటే ఫస్ట్ ఆమెనా అనుపమేనా? ఎలా గెస్ చేశారు సార్ మీరు? స్క్రిప్ట్ చెప్పారన్నారు కదా. నాకు అన్ని హ్యాపీగా ఆన్సర్ వైష్ణవి గారు ఆన్సర్ రాలేదా? నా ఆన్సర్ రాలేదు. ఎనీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ రీక్రియేషన్. రీక్రియేషనా? రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారిదే నేనే ఇచ్చినట్టున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద హోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్. హన్షిత గారు మీరు కూడా ఒక్కసారి జాయిన్ అయితే. సో జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ వచ్చాడు అది తగ్గేదేలే, అది అందరు చెప్తున్నారు భయ, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలా మంది ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలోడు తీసుకోడదా, అలా అలానంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. ఇక రవి అన్న ఒకసారి పొట్టోడు బుడ్డోడేనన్నా, బుడ్డోడు సార్, బుడ్డోడే అన్న సార్. నేను జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ సార్, నాకు చెప్తారా? మరి మల్టీ స్టారర్ వస్తారా జూనియర్ ఎన్టీఆర్ తో? ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేస్తారా జూనియర్ ఎన్టీఆర్? చేస్తా డెఫినెట్ గా. చిన్నదైనా చిన్న అంటే నాకు ఎక్కువ డాన్స్ చేయాలని ఉంది సార్ తో. సో తారకన్నతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్ని ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఉరుక్కుంటూ. రవి రవి గారు రవి గారు మిమ్మల్ని అందరూ డేర్లు ఇస్తున్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్ కి చాలా పెద్ద ఫ్యాన్. లాస్ట్ లో ఒకసారి ఇప్పుడు ఏమన్నా చేస్తారా ఇక్కడ? ఒక డేర్ ఒక్కసారి రెడీ కాదు, షర్ట్ కూడా ఇప్పేయాలి, షర్ట్ కూడా ఇప్పేయాలి. షర్ట్లెస్ 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 కావాలి, షర్ట్ వద్దులే అన్న రాన్న. సూపర్. నాగా అంటే చాలా రోజులు అయిపోయింది కదా బ్రో, ప్రాక్టీస్ పోయింది. అప్పుడు పర్ఫెక్ట్ రోజు పొద్దున్న లేచిన తర్వాత అదే పని ఉండేది నాకు. సో అందుకని నాగా గారు చెప్పండి. వైష్ణవి గారు నాగా గారు మీరు అంటే ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, అంటే మీకు కథలు చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని తెలుసు, కథలుగా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్, కథ చెప్పడమా డైరెక్షన్? అంటే మీ బ్రదర్ అసిస్టెంట్ కూడా డైరెక్షన్ ఉన్నారు, మీరు డైరెక్షన్ అంటే ఇష్టమా లేదంటే ప్రొడ్యూసర్ గా చేయడం? బేసిక్ గా సినిమాల్లో ఉన్న ఇష్టం అండి, అది ఏదైనా పర్లేదు సార్. ఫర్దర్ గా ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, జర్నీ బ్రదర్ డైరెక్షన్, మీ బ్రదర్ డైరెక్షన్ లో మీరు ప్రొడ్యూస్ చేస్తారా? సార్ ఇది నేను హీరోగా డన్, మా అన్నయ్య ఓకే అంటే నా హీరో రెడీ, నేను రెడీ. సార్ చాలా మంది తెలియజేసిన అంటే వి కోరోడ్ దిస్ రైటింగ్ లో లైక్ 2 years టుగెదర్ నో వి కోరోడ్ దిస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ వేసుకున్నా, బట్ బాబు 4 years. 4 years. లాస్ట్ 2 questions. వైష్ణవి ఇప్పుడు బేబీ సినిమా కథ విన్నప్పుడు కొన్ని సీన్లు చేయడానికి భయపడి అయ్య బాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్ లో నువ్వు కన్విన్స్ అయ్యేవు చేయడానికి అని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి అయ్యి బాబోయ్ నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్ లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు స్టోరీ వింటున్నప్పటి నుంచి అయినా చాలా క్వశ్చన్స్ ఉండే. ఆ క్వశ్చన్స్ అన్ని అడిగిన డెఫినెట్ గా హారర్ సినిమా చేస్తున్నాం, లవ్ స్టోరీతో ఎట్లా ఉంటది, ఇంకా హారర్ అంటే అఫ్ కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్
లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ టేక్ లోనే లేదు నేను మళ్ళీ టైం తీసుకున్నా బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్, నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది? Two times. ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్ తో సహా మొత్తం అంటే కూర్చొని. కథలో హారర్ కి భయపడ్డావా, నువ్వే హారర్? కథలో హారర్ కి భయపడ్డాను సార్. అంతేనా? సిమ్రాన్ గారు సార్, ఈ క్యారెక్టర్ మీకు డైరెక్టర్ గా చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి ఈ మూవీలో చూస్ చేసుకోవడానికి? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కువ? హీరోయిన్ గా ఎందుకు చేయట్లేదు ఎక్కువ సినిమాలు? నేను యాక్చువల్లీ చేస్తున్నానండి. అంటే ఎక్కువ నేను ఆల్వేస్ చెప్పాను, నేను ఒక యాక్టర్ ని, నాకు ఏదైనా కథలో క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ లీడ్ అయి ఉండొచ్చు, నాకు కథ నచ్చితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే ఈ ఫిల్మ్ లో కూడా అయింది. వెన్ ద టీమ్ నరేటెడ్ ద స్టోరీ, అండ్ నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అండి. అది వింటేనే చాలా తేడాగా ఉంటుంది. నేను ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా అలాంటివి క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు. సో రెఫరెన్స్ కోసం కూడా ఐ స్ట్రగల్ అలాట్ టు ఫైండ్ రెఫరెన్సెస్, ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేయాలి. అప్పుడు నేను నా డైరెక్టర్ సార్ అండ్ నాగా సార్ని నమ్మి ఐ ఫాలోడ్, బికాస్ దే వెరీ నాలెడ్జబుల్. సో ఫాలో చేశాను. అండ్ అదే చాలా ఇంట్రెస్టింగ్. ఇలాంటి క్యారెక్టర్ నేనే కాదు, నేను ఎప్పుడు చూడకూడలేదు. సో ఇట్స్ వెరీ న్యూ టు బీ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ చాలా ఈరీ క్రీపీ క్యారెక్టర్, అండ్ ఇట్ వాస్ ట్రూలీ a pleasure working on this film and playing this character. Sir, same for that. తను ఒక సీన్ చేస్తున్నాం మేము రూమ్ లో, స్కెలిటన్ రూమ్ లో చేస్తుంటే, మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు చేయట్లేదు అంటే, షీఈ్ అ పర్ఫార్మర్. అందరం ఆ రోజు క్లాప్స్ కొట్టాం మేము లేసి. ఒక 1 minute సీన్ తను కంటిన్యూస్ గా డెలివర్ చేయగానే, నేను మానిటరింగ్ లో ఉన్న, అరుణ్ ఉన్నాడు, నాగా ఉన్నాడు, మేము ఇలా ఒక్క సెకండ్ కట్ అనగానే లేసి క్లాప్స్ కొట్టాం. I think she's a performer. You're doing great what you're doing. We're all learning from you. So PC Sriram started clapping. You know PC Sriram? Yeah. He started clapping. వైష్ణవ్ గారు, Also, I'm sorry, I'll take another 1 minute అండి. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మర్చిపోయాను. PC sir and Kirwani sir, to be in a film that is being helped by such dignitaries is again, అది నా డిస్కోగ్రఫీలో, ఫిల్మోగ్రఫీలో ఉంటేనే చాలా చాలా హ్యాపీ. సో దట్స్ అనదర్ వెరీ బిగ్ రీజన్ వై ఐ చూస్ టు డు ద ఫిల్మ్. వైష్ణవ్ గారు, ఇంకొక డేర్ చేస్తారా? డేర్ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీరు బేబీకి ముందు, నా కోసం బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్ గా ఈ సినిమా తీసుకునేటప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్ గా డేర్ ఒకటి. ఇంకొకటి, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్ చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉండే. నాకు టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ చేశాను. So I want to add one more thing. ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ డెక్స్ చేస్తాం కదా కథ గురించి. 2018 or 19 we started పిచ్ డెక్. అందులో ప్రియా అన్న క్యారెక్టర్ కి వైష్ణవి చైతన్య, నేను అప్పుడు అమ్మాయి ఫోటో ఒక ఎల్లో డ్రెస్ లో, మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు. ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలా మంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్ కి. సో దిస్ ఇస్ సో కోఇన్సిడెంటల్. ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చైతన్య కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్ డెక్ లో అన్ని మారినాయి అమ్మాయి తప్ప. వైష్ణవ్ గారు, ఇంకొకటి క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా? హానెస్ట్ డేర్. రాంపోతి నేని ఫస్ట్ క్రష్. హన్షిత గారికి కూడా ఫస్ట్ క్రష్. సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నిజంగానే చాలా బాగున్నారు. చాయ్ బనానా ఆతా, నాకొచ్చు నీకొచ్చా? కాదు, సో అంటే పోస్టర్ లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హాట్ గా రెడ్. సో ఏంటి ఇండైరెక్ట్ గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి.
కోఇన్సిడెన్స్ గా అయింది. నేను నా వార్డ్రోబ్ కి వెళ్ళి ఓ ఇది బాగుంది ఇది వేసుకోవచ్చు అని తీసాను. నేను ఆలోచించి కూడా లేదు. ఇప్పుడు స్టేజ్ లో వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి అండ్ దట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది. కానీ నేను ప్లాన్ చేయలేదండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్ లో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తాం కదా. సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్యా చూసి థియేటర్ లో భయపడ్డాను. అలాంటిది ఒక కామెడీ ఫిల్మ్ చూడంగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడాలి. ఇదేనా చూస్తారా? భయం తప్పకుండా చూస్తాను. నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవి గారు, చాలా సేపు నేను చూస్తున్నా ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటంటే ఒకసారి. నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు. సూపర్ దీపు, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ గారు, హర్షిత్ రెడ్డి గారు, లాస్ట్ 2 అని నేను ఇందాక ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ చెప్పాను, కానీ ఎంత ఎంటర్టైనింగ్ గా పెడుతున్నారంటే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. కాదు ఉన్నది వైఫ్ కాదు, అది మా బాయ్స్ కి తెలుసు. వైష్ణవి బేబీ లాంటి అంత పెద్ద హిట్ లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్ గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి? వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైన చాలా బిలీవ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా, ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా. నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరా తిరిగే కథేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశిష్ తో పేరు ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ. సార్ మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ? చిన్న ఆన్సర్, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించే 4వ సింహం దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యావతి కనిపిస్తుంది కదా, అది ప్రియానా? అంటే ఆ ఛాయలు చూస్తుంటే సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడే తిరుగుతున్నాం కాబట్టి తను చెప్పింది ఏంటంటే, కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, గుడిలో పూనకం వస్తే దేవుడు పట్టిందంటారు, దేవత పట్టిందంటారు, గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు. చూసే ధోరణే కదా తేడా అనేది హీరో. సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనే కథ అంతే. ఆశిష్ గారు, మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. డేర్ గురించి. సో ఇప్పటి వరకు దిల్ రాజు గారు 20 years నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇక్కడ రాజు గారు లేరు కదా. సడన్ గా అడిగేసరికి నేను ఏం చెప్పాలి గుర్తు రావట్లేదు సార్ నాకు. మీకు తెలియని, జర్నలిస్టులకి తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? మొత్తం తెలిసిందే మీకు. తెలియదు సార్, లాస్ట్ లో చెప్పేస్తా. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను. తర్వాత వైష్ణవి గారు, సేమ్ మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారో ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? నచ్చిన హీరో సార్ నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండ ఫోన్ చేసి చెప్పాను. నెంబర్ ఉండాలి కదా సార్, పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి, అంతేనా? అయ్యో ఏంటండి, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నువ్వు వెయిట్.
ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హాయ్. Nothing, you're on speaker. Love me if you dare. Okay, just say, repeat, love me if you dare. నేను చెప్పాలనా? రిపీట్ చేయండి. బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగుంది. అరే అట్లీస్ట్ రిపీట్. నో ఇజ్జత్ తీస్తున్నారు. Okay, see, we are in front of media and all. Everybody are listening. You should just say, love me if you dare. మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. Okay, thank you so much. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్. Thank you. అరుణ్ గారు సార్, సినిమా ఇప్పుడు వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు, ఆల్మోస్ట్ చెప్పేశారు. క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒకటి బ్యాలెన్స్ పెట్టింది. చెప్పండి. సో ఇంత చేసిన అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు? కథ సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరు ఎగుతుందా? మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్, ఎందుకు చూడాలి? ఓ అంటే థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది. ఐపీఎల్ ఇంకా ఉంది, 26th వరకు ఐపీఎల్ ఉంది, 25th. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడాలన్నా? థియేటర్ కి రావాలి అంటే ఆడియన్ మీరు నాకు ఎందుకో ఈ కథ చెప్పాలనిపించింది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది కూడా తెలియదు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ ని చాలా హార్డ్ గా చూసాము, మనం కార్నర్ చేసాము, బాక్స్ లో పెట్టాము. లవ్ అంటే చాలా స్టీరియోటైప్ గా చూస్తాం కదా, ఇదే లవ్. ఒకప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేశారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటే చంపేశారు, తర్వాత ఇంటర్ కాస్ట్, అప్పుడు అమ్మాయిని అమ్మాయి అబ్బాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటారు. వాట్ నెక్స్ట్? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు 2 steps అహెడ్ ఉన్నారు సార్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ సే దట్ ఇది అర్థం అవుతుంది లేదు ఆడియన్ కానీ, బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్ టు హ్యావ్ టు బి 2 steps అహెడ్. ఐ థింక్ దట్ వాట్ వీ రోట్, ఐ రోట్ అండ్ బికాస్ ఎవ్రీవన్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేర్డ్. నాకే భయం ఉంది, నేను ఫస్ట్ డైరెక్టర్, నేను రాజు గారికి భయం ఉంది, నాగా గారికి భయం ఉంది. సో వీ ఆల్ ఆర్ స్కేర్డ్. అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టలా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. సమ్వేర్ వీ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమో అనిపించింది. బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్. ఇందాక అదే చెప్పారు, లాజిక్ అన్నది ఉండదు. సో దర్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్ ఆల్గరిథమ్స్ ఆర్ అనాలజీస్. లవ్కి ఇవేమి ఉండవు, మ్యాథ్ కాదు లవ్. సో దాన్ని ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ ఉండేది సార్ అసలు లవ్కి, ఎందుకంటే లవ్ అవుతుంది. సో వై ఇస్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ లవ్. వై ఒక డాట్ లా కనిపిస్తుంటుంది లవ్ అంతే. సో ఐ థింక్ దట్ ఐ డెంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఎట్ ఐ ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీ ఇస్. లాజిక్ ఏమీ ఆన్సర్ చెయ్యం, బట్ మీరు బయటకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్సర్డ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఖచ్చితంగా సార్. యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, అంటే మీ అందరి లైఫ్ లో కనెక్ట్ అవుతాయి. ఓకే, అంతకుమించి చెప్పలేక హర్షిత్ గారు సార్, ఈ కథలో అంటే డైరెక్టర్ గానీ రైటర్ గానీ అందరికంటే మీరే బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు. కథకి మొత్తం అన్ని మీరే చెప్తున్నారు అందరికి, ప్రాంప్టింగ్ గానీ. ఇన్వాల్వ్ అవడం కాదన్నా, వాళ్ళు నాకు ఏం చేసి చెప్పారో గుర్తు చేస్తున్నా. మీరు అన్ని క్వశ్చన్లు దాటే చేస్తుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది, అందుకని గుర్తు చేస్తున్నా అంతే. అదే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది టైటిల్ వచ్చేటప్పటికి లవ్ మీ అనే టైటిల్ ఎవరు తీసుకున్నారు? లవ్ మీ అనే టైటిల్ నాకు తెలిసి రాజుగారి ఈ కథ ఐడియా కూడా ఫస్ట్ కూడా మాకు ఎగ్జైటింగ్ గా కోవిడ్ లో రాజుగారే మాట్లాడేవారు. నాతో అంచితాతో కూడా ఈ కథ గురించి రాజుగారే ఎక్కువ మాట్లాడేవారు. తర్వాత మేము టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్, నాకు ఇందాక టెంపుల్ డైలాగ్ చెప్పాను కదా, అది నచ్చింది. అది నచ్చి తనకు చెప్పాక ఇలాంటి చిన్న చిన్నవి చాలా పెట్టుకున్నాడు అతను. అంటే యూనిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ కొన్ని కానీ తను రాసుకుని నాకు బాగా నచ్చింది. సో అది పట్టుకొని విడిట్. ఇంకా రాజుగారు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ రాజుగారు లేరు. అంటే చాంబర్ గానీ ఇప్పుడు థియేటర్స్ నిన్నటి నుంచి ఏదో ఒక టాపిక్ అయింది. సో మీరు అంటే నేను అడిగి మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నారా? సింగిల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా, లేదు వస్తారులే అనుకుంటున్నారా? లేదన్న, ఇప్పుడు మై ఫిలిం హౌ మెనీ థియేటర్స్ ఐ డూ రిక్వైర్డ్, యూ టెల్ మీ హౌ మెనీ థియేటర్స్ ఐ రిక్వైర్. మీరు మీడియాలో ఎంత కావాలి నాకు? 30%, 40%. అంతే కదా. సో ఉన్నదానికి మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నాం దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి వీఆర్ డూయింగ్ ఇట్.
యాజ్ పర్ ట్రేడ్ విల్ గో. వైష్ణవి గారు, సో మీరు యాజ్ ఏ తెలుగు అమ్మాయి, సో మూవీస్ అరౌండ్ 30s లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, ఎవరికో కానీ అవకాశం రాదు. టీనేజ్ లో కానీ లేదా బిలో 20 వస్తుంది. సో చాలా కష్టపడ్డ తర్వాత మీరు ఒక హీరోయిన్ అయ్యారు. అది నిలదొక్కుకోవడానికి ఆ గ్లామర్ మెయింటెనెన్స్ కావచ్చు, అదంతా చేస్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఏ తెలుగు అమ్మాయి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? అలాగే లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా మీ గురించి మాట్లాడారు. ఆయనతో ఏమైనా సినిమా వస్తుందా? ఆయనతో సినిమా ఇప్పుడైతే ఏం లేదండి, ఒకవేళ వస్తే. సో ఇండస్ట్రీ ఎలా ఉంది తెలుగు అమ్మాయిలకి? చాలా కొత్తగా ఉంది. అండ్ మనం అనుకుంది చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ యాక్టర్ చాలా చేయాలనుకుంటాను. నేను ఈ వేలో నేను అంటే హౌ డు ఐ కన్వే. సో ఓకే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? నా నుంచా? మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేయొచ్చు. ఎందుకు ఇది సెకండ్ మూవీ అంత హిట్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావట్లేదు? లేదండి, నాకు ఫస్ట్ ఇంకా నాకు కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎవరు అనేది నాకు క్వశ్చన్. వైష్ణవి అనగానే నేను లోపల స్టార్ట్ అయిపోతుంది. ఫోన్స్ థ్యాంక్ యూ. ఎస్ సార్. రవి బ్రో, సో మీరు రవి గారు వాళ్ళు అలానే అరుస్తారు. నేను క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ టైం ఒక యాక్టర్ని చూస్తే భయపడ్డా వారం రోజులు విరూపాక్ష తర్వాత. అందులో కోడిని తినేశారు, నోట్లో పెట్టి కోడిని తినేశారు కదా, ఇందులో ఏం తిన్నారు? ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను. సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు యాక్టర్ లో ఉంటది. రీసెంట్ టైమ్స్ మీలో కనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అవుతారు అనుకుంటా. నా 100% ఇచ్చాను బ్రో. సో డెఫినెట్ గా మీకు ఇది కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఓకే. సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో. ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ సినిమాలో భయపెట్టి క్యారెక్టర్ చేశా కదా, ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో, సో సేమ్ నేను మీలాగా అనమాట, ఒక కామన్ పర్సన్ లాగా. సో హీరోకి బ్రదర్ గా చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, మీరు డెఫినెట్ గా నచ్చేటట్టే ఉంటుంది. ఓకే. ఆశీష్ గారు. సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా లవ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మోర్ సో ది పబ్లిక్ ఆల్సో ఆర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ సచ్ ఫిల్మ్స్. బట్ దీంట్లో దెయ్యాన్ని ప్రేమించడం గట్ట ఈ సర్రియలిజం ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందాక డైరెక్టర్ చెప్పినట్టుగా, అది అంటే ఆడియన్స్ కి రీచబుల్ కంటెంట్ అని అనిపించిందా నీకు? సార్ అంటే నాకు నరేట్ చేసినప్పుడు డెఫినెట్ గా మా అందరిలో ఆ డౌట్ ఉండే ఆడియన్స్ కి ఎలా రీచ్ అవుతుందని. వన్స్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ 404 అనే సెటప్ లో స్టార్ట్ చేసాము. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ హారర్ ఫీల్స్ ఉన్నాయో 15 days షూట్ చేసాము. షూట్ చేశాక ఇది జనాలకి రీచ్ అవుద్ది. అప్పుడు దాకా ఐ వాస్ లైక్, ఓ అంటే బాగుంది, వినడానికి బాగుంది, రొమాన్స్ విత్ గోస్ట్ ఆర్ గోస్ట్ ని లవ్ చేయడం అనేది. బట్ ఎక్కడో నరేట్ చేసినప్పుడు మాకు కూడా చిన్న అంటే మాకంటే అందరికీ డౌట్ ఉండే, అంటే ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు స్క్రీన్ మీద అంటే హౌ పీపుల్ విల్ టేక్ అనేది ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో అది చూసుకున్నాక వి వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూస్తారు, కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక హారర్ లవ్ స్టోరీ లాగా చూస్తారు. కానీ ఒక్కసారి మీరు సినిమా ఫ్లోలో స్టార్ట్ చేశాక ఓ ఇదేంటి దయ్యంతో లవ్ అదంతా మర్చిపోతారని మాకు అనిపించింది. 25th మీరు అది చూసాక మీరు చెప్తే ఐ థింక్ విల్ ఫీల్. అంటే ఓకే, మీరు కన్విన్స్ అయ్యారు కాబట్టి చేశారు సినిమా, కానీ బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ హారర్ ఇంటూ ఏ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేస్ ఎ రిస్కీ జోన్. దాన్ని ఎట్లా, హౌ కుడ్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ క్యారెక్టర్? ఒక అమ్మాయిని ప్రేమించడం వేరు, నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ యుర్ లవింగ్ ఏ డెవిల్, ఆ ఫీలింగ్ వేరు కదా. ఒక యాక్టర్ గా నిన్ను ఎట్లాగ అడాప్ట్ చేసుకున్నావు? సార్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది ప్రతి యాక్టర్ ప్రతి సినిమాలో చేసేదే. సో నేను ఫస్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు
నేను కొన్ని హారర్ ఫిల్మ్స్ చూసాను, కొరియన్ లవ్ స్టోరీ హారర్ డ్రామాస్. చూసినప్పుడు వాటి మేకింగ్స్ చూసాను నేను. మేకింగ్స్ చూసినప్పుడు ద వే దట్ యాక్టర్ ఎలా ఓన్ చేసుకున్నాడు అంటే హీ ఫెల్ట్ ఆమె దయ్యం కాదు అసలు, మీకు ఆడియన్కి ఆమె దయ్యం, బట్ నా క్యారెక్టర్కి ఆమె ఒక సోల్, ఆమె నా లవ్ ఆమె. సో నేను ఆమెను దయ్యంలా చూడట్లేదు, మీరు యాజ్ అ ఆడియన్ ఆమెను దయ్యంలా చూస్తున్నారు. కానీ నేను ఒక డైలాగ్ ఉంటుంది, సరే చెప్పొచ్చులేదు, మనం నార్మల్ గా మీ ఇంటికి వెళ్తే మీ వైఫ్ ని తిన్నావా బాగున్నావా అని అడుగుతాం, అంటే ఎలా ఉన్నావు ఆల్ గుడ్ ఈవినింగ్ వెళ్ళగా. నేను ఈ సినిమాలో వెళ్ళి దయ్యంతో అసలు తిన్నా ఈ రోజు ఏమన్నా పొద్దున్న నుంచి ఇవన్నీ అడుగుతూ ఉంటాను. సో ఐ ఫర్గాట్ షీఈ్ అ గోస్ట్, ఐఎమ్ లవింగ్ అ ట్రూలీ, ఆమె గురించి తెలుసుకోవాలని. సో నేను యాజ్ అ క్యారెక్టర్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఆమె దయ్యం అని మర్చిపోయాను, నా బ్రెయిన్ లో ఆమె దయ్యం అని లేదు, ఆమె ఒక అమ్మాయి చనిపోయింది, అదొకటి పెట్టుకొని ఐ డిడ్ మై వర్క్. అండ్ అరుణ్ హెల్ప్ మీ లాట్ డైలాగ్ అప్పుడు కానీ, ఇప్పుడు నీ బ్రెయిన్ లో ఇప్పుడు ఏంటంటే ఆమె దయ్యం కాదు, ఆమె మీ అమ్మాయి, నువ్వు లవ్ చేసిన అమ్మాయి, ఒకసారి ఆలోచించు నువ్వెలా మాట్లాడుతావు, లేకపోతే నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆమెతో ఎలా ఉంటావు నువ్వు, ఆమె గురించి ఇప్పుడు మనకి ఒక అమ్మాయి ఆల్రెడీ పడలేదు, మనకి బేసికలీ పడేయాలి అన్నప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. సో నేను అదే ప్రయత్నం చేశా, బట్ దయ్యంతో. కానీ నేను యాజ్ ఎ క్యారెక్టర్ నేను దయ్యం అని ఊహించుకోకుండా నా బ్రెయిన్ లో అది అమ్మాయి అని. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్ గా యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయిని పడేయాలంటే ఏవో మా బైక్లు పట్టుకెళ్తారు, లేకపోతే ఏవో రకరకాల విన్యాసాలు చేస్తారు కదా. చేసిన దాంట్లో ఇప్పుడు దెయ్యాన్ని పడగొట్టడంలో నీ విన్యాసాలు ఏంటి? అంతే సార్, కేక్ తీసుకెళ్ళా తింటదేమో అని, కత్తిసిరింది నా మీదకి, సో పక్కన పడేసా. సో విన్యాసాలు అంటే అంతే, మీరు చూస్తుంటారు యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓకే, సో ఆ అమ్మాయి నాకు ఎందుకు పడిందంటే నేను ఆ అమ్మాయిని చూడనని రెస్పెక్ట్ ఇచ్చా, రెస్పెక్ట్ తో పడేసా బాస్ దయ్యాన్ని, రెస్పెక్ట్ తో పడేసా. వెరీ గుడ్, దయ్యం మీద రెస్పెక్ట్ తో పడేసా. వెరీ నైస్. కమింగ్ టు ది డైరెక్టర్, ఇప్పుడు మీరు చాలా ఇందాకలా అలసతి, కులసతి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మవారు, కాత్యాయని దేవి, చాలా చాలా సీతాదేవి వరకు చెప్పారు మీరు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఏ పౌరాణిక పాత్ర, ఏ మైథలాజికల్ క్యారెక్టర్ కూడా, ఏ పోయెట్ ఎపిక్స్ రాసిన, రామాయణం రాసిన, మహాభారతం రాసిన, ఇంకే పురాణం రాసినా కూడా దే నెవర్ డిపిక్టెడ్ ది ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అంతమైందని కానీ, వాళ్ళు దేవుళ్ళు అంతే, వాళ్ళు అప్పుడు దేవుళ్లే, తర్వాత దేవుళ్లే, వాళ్ళకి ఎక్కడ అంతం లేదు. అందుకే వాళ్ళని ఏమంటారు, అనిమిషేలు అంటారు, వాళ్ళకి చావు లేదు. ఆన్సర్ అంటే త్రేతాయుగం ద్వాపరయుగం దాకా వెళ్ళకుండా మన కలియుగంకి వస్తే సార్, మీరు కోట్ చేసిన క్యారెక్టర్లు ఎక్కడివి? త్రేతాయుగమే సార్. మనకి పుట్టిన వాళ్ళందరూ రాజులు రాణుల కింద పుట్టారు, దైవ మనిషి రూపేణ అన్నారు కదా, మనిషి కింద పుట్టాడు, మనిషి కింద, కృష్ణుడు మనిషి కింద. దైవానం మనిషి రూపేణ అంటే అది కాదండి అర్థం. దైవానం మనిషి రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు. అది ఇంగ్లీష్ లో కూడా ఉంది, గాడ్ హెల్ప్స్ ది పీపుల్ త్రూ ది పీపుల్ అని. త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ చెప్పారు సార్, గుర్తుందా మీకు కృష్ణుడు గురించి? దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అంటే ఈ పార్ట్ వరకే కృష్ణుడు దేవుడు అని గుర్తుందా? కలేజా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఆడియో ఒక మీట్ లో చెప్పాడు, వేర్ అంటిల్ దిస్ పార్ట్. అంతే ఇప్పటికీ మనం లెట్స్ సే మన కాలక్రమేణా మన మదర్ ఫాదర్ చనిపోయారు అనుకోండి, టచ్ వుడ్, మనం పితృదేవతలు అంటాం. ఉన్నంత వరకు అంటే చనిపోయిన వాళ్ళని పితృదెయ్యాలను, పితృదేవతలు అంటాం. సో అది మన పర్స్పెక్టివ్ కదా. చనిపోయారని అంటే దెయ్యం అవ్వచ్చు కదా, చనిపోయింది మన ఫాదర్ మదర్ అయినా. మీరు ఇక్కడి నుంచి తీసుకున్న పార్ట్ కరెక్ట్, పితృదేవతల నుంచి. బట్ ఇందాక మీరు రిఫర్ చేసిన పౌరాణిక పాత్రలు, దేవతలు, ఒకటి చాలా అడ్మైరింగ్ అనిపించేది సార్, సతీదేవి చనిపోయిన తర్వాత ఎందుకు శివుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అని. శివుడిని ఐ ఫీల్ దట్ మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి లింగాష్టకం చదివించి, అరే ఇది నీ కోసం రాశారా అని చెప్పేది. దిస్ ఇస్ వెరీ అడ్వాంట్, ఐ నెవర్ షేర్ దిస్ విత్ ఎనీవన్. ఎందుకు నాకు లోపల మూల ఎక్కడ ఉంటుంది నేను శివుడినేమో అని. ట్రూ అది అందరిలో కూడా ఉండాలేమో అన్న ఫీలింగ్. అర్జున్ అన్న క్యారెక్టర్ కి ఒక డైలాగ్ ఉంటుంది. మరి సతి కనిపించింది ఎక్కడైనా? ఉంది సార్, అది ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోప్ఫుల్లీ షీ సీయింగ్ దిస్, ఐ కాంట్ టాక్ టు హర్. ఉంది సార్, నిజంగా ఉంది. ఓకే, గుడ్. అంటే అప్పుడు మీ ఫీలింగ్ లో నిజం ఉంది,
మీరు ఇందాక చెప్తుందంతా ఇప్పుడు నిజం. మీ సతీ ఇక్కడ ఎక్కడో ఉన్నదని. నేను ఈ కథ మా అమ్మగారికి చెప్పినప్పుడు షీ యాడెడ్ అ లైన్. ఓకే, అరే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని, నిరాకారుడు అంటాం కదా, ఇలా ఉంటాడని మనం అజంప్షన్ చేసుకున్నాం. సో ఎలా ఉంటాడో తెలియదు అన్నది పాయింట్ 1. కడుపులో బిడ్డ కూడా ఎలా ఉంటాడో తెలియదు, ప్రాణం ఉందేమో అని ప్రేమిస్తుంది. హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్మైరేషన్ ఏంటంటే తల్లి ప్రేమ, దేవుడి మీద ఉండే భక్తి. ఆ రెండు చూడకుండానే కలిగినాయి. ఈ అమ్మాయిని ఎందుకు చూడాలి? దయ్యం కూడా కనిపించదు కదా. ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్ అప్ ఇన్ అవర్ హెడ్స్. అలాగే పితృదేవత దెయ్యాలనుకుంటే పితృదేవతను ఎందుకు అన్నామంటే ఇట్ ఇస్ ఆర్ పర్స్పెక్టివ్, మన అమ్మ నాన్న కాబట్టి. సో లవ్ కూడా అంతే సార్. లవ్ కి లాజిక్ ఇందాక అదే చెప్పారు, లవ్ కి లాజిక్ అంటూ ఉండదు. లాజిక్ లేని లవ్ ఇంత ప్రపంచాన్ని ఎలా నడుపుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు. ఏదో అమ్మాయో అబ్బాయో, అమ్మో నాన్నో నానమ్మో అమ్మమ్మో. ఇంకా ప్రేమ లేదు అంటే ఇంకా అది మనం ఏం చేయలేం. బట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ హ్యాడ్ సెల్ఫ్ లవ్ అని ఉంటుంది కదా, వాడి మీద వాడన్నా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లవ్ అన్నది బేస్ లేకుండా ఇంతమందిని ఎలా అనిపిస్తుంది. సో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రాణం ఎందుకు? ప్రాణం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. You're taking the auditoriums to the end of the world. Thank you, sir. All the very best. All the very best. ఆశీష్ బ్రో, వైష్ణవి కంగ్రాట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మనం చిన్నప్పుడు చూసుకుంటే ఎక్కువగా శ్మశానం వైపు వెళ్తే అటువైపు వెళ్ళకరా ఇలా అంటారు కదా. జనరల్ గా ఇప్పుడు మీరు శ్మశానంలోనే షూట్ అంతా జరిగిందన్నారు. సో ఎలా అనిపించింది? నేను నా క్యారెక్టర్ నేనే శివుడిని. సో శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలోనే ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ బేస్ మీద మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో క్యారెక్టర్ ప్లే చేసా. రియల్ లైఫ్ లో నాకు చాలా భయం, చీకటి అయినా లేకపోతే ఇదైనా. సో నాలో ఉన్న భయాలన్నీ తీసేసాడు అరుణ్. వైష్ణవి గారు ఫస్ట్ బేసిక్ గా క్వశ్చన్ ఏంటంటే, బేబీ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అంటే ఒక ప్రతి యాక్ట్రెస్ అంత పెద్ద సక్సెస్ ని కోరుకుంటారు, అలాంటిది మీకు వచ్చింది. సో దాన్ని మరిపించే సినిమా అవుతుందా లవ్ మీ ఇఫ్ యూ డేర్? లేదు, వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్ గా అనలేదు సార్. అంటే ఆ క్యారెక్టర్ లో నుంచి ఇంకో క్యారెక్టర్ కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతుంది. మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. వైష్ణవి గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు ఒక డేర్ ఇస్తున్నా. సో అదే ఆంధ్ర స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్ లో చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్ లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటాను. ఆ డైలాగ్ చెప్పాలా? ఆ డైలాగ్ ఆంధ్రలో మీరే చెప్పాలి ముందుగా. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి, ఆడ ఉంటా నీడ ఉంటా. ఆడ ఈడ ఉండదు ఆంధ్రాలో. అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా భాషలాగా. వైష్ణవి గారు, ఇందులో దివ్యవతి లేదా ప్రియ, ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యవతాడు కాదండి, దివ్య భారత్ అని లేదు, దివ్యవతి అన్నాను నేను. అదే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. No. I want to answer both. దివ్యవతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కదా మాకు వైష్ణవి గారు. సో మేము ట్రైలర్ లో చూస్తుంటే ఆ కర్టెన్ వెనకాల, శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా? ఎవరెవరికి అనిపిస్తుంది? అందరికి అనిపిస్తుంది. హెయిర్, ఫింగర్స్. నా ఫింగర్స్ చూసా? వర్క్డ్ అవుట్. ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వి పుట్ యు దేర్. సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వి ప్లాన్ ఇట్. సో యూ హ్యావ్ టు, మ్యాజిక్ ఇస్ సంథింగ్ దట్ వి హ్యావ్ టు గెట్ ఫూల్డ్. నో, మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫూల్డ్ బట్ విల్ లవ్ ఇట్. అరే ఎలా వచ్చిందని, ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీస్.
అరే ఏం రా అరుణ్ గారు, ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు రాసుకున్నారా, లేదా మ్యారేజ్